గొట్లంట అయితే పరిచేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీటిలో ఉంటే చేను పాడైపోద్ది కాబట్టి మనం గొట్లంతా అయితే ఆరబెట్టేసాం. చూసారు ఫ్రెండ్స్, ఇలాగ ఆరబెట్టేసుకున్నాం. రేపు అయితే కుప్పను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, నీరైతే ఎలా ప్రవహిస్తుందో. ఎంత నీటిలో పొలం ఉంటే ఖచ్చితంగా ధాన్యం అయితే పాడైపోతాయి ఫ్రెండ్స్. అందుకని ఈ నీటిలో ఉన్న పొలాన్ని కూడా నేను ఇప్పుడు గట్టు మీద ఆరబెట్టడానికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ ఒక మడి పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో గట్టుకు వచ్చేసాను. వచ్చే రోజుల్లో తిండిదే విలువ కాబట్టి భూమిని అయితే కాపాడుకోండి ఫ్రెండ్స్. రైతు ఉంటేనే రాజ్యం, పొలం ఉంటేనే లోకం. రాబోయే కాలంలో ఆహారమే అత్యంత సంపద కాబట్టి మీ భూమిని మీరే కాపాడుకోండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ. పండించే పొలాన్ని అమ్మి నష్టపోవద్దు ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో వ్యవసాయమే మనకు అపారమైన విలువను, బంగారు భవిష్యత్తును ఇవ్వబోతుంది. భూమిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. పొలం విలువ ఎప్పటికీ తగ్గదు కాబట్టి స్వల్ప లాభాల కోసం పొలాన్ని అమ్ముకోకండి. వచ్చే రోజుల్లో తిండిదే విలువ కాబట్టి మీ భూమిని మీరే కాపాడుకోండి. వ్యవసాయమే మళ్ళీ మహారాజులా మారబోతుంది. మీ భూమిని మీరే కాపాడుకోండి. సక్సెస్ఫుల్గా అయితే ఈ మడి కూడా పూర్తిగా పనులు అయితే తిరిగేస్తాను ఫ్రెండ్స్. చూడండి, బురదలో ఉన్నాయి ఎలా గట్టు మీద పడిసి బురదలు ఏంటో అలాగా ఎండ పెట్టిస్తాను. ఒప్పుకోలేని ఫ్రెండ్స్, చూడండి ఎంత నీరు ప్రవహిస్తుండగా ఆ నీటిలో పొలం కూడా వాళ్ళు కూడా ఒడ్డును పడుచుకోవాలి. ధాన్యం అయితే ఎలా తడిచిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంత నీటిలో పొలం, అందుకే వర్షాలు అవి పడితే రైతులు అందరూ నష్టపోతారు ఫ్రెండ్స్. ఈ గొట్టు మీద అయితే మొత్తం మాదే. మేము ఇది నిన్న అయితే గొట్టు మీద పడిస్తాం ఫ్రెండ్స్. ఈ పక్క పొలం చూసారా, నీటిలో మొత్తం మునిగిపోతుంది ఫ్రెండ్స్.
మాదే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ పొలం అయితే మా అమ్మగారు తిరిగేశారు. చూడండి పచ్చిగా ఎంత ఇలా ఎండిపోవడానికి. చూడండి పచ్చిగానే కనబడుతుంది కదా. నేను అక్కడ 2 మళ్ళీ తిరిగేస్తే మా అమ్మగారంగా ఇది ఒక మడి తిరిగేశారు ఫ్రెండ్స్. మా అమ్మ కష్టంగా ఉంటుందని నేను కూడా సాయానికి అయితే వచ్చాను. అయినా తల్లిదండ్రులకి సాయం చేయడంలో ఉన్న ఆనందం చెప్పలేదు ఫ్రెండ్స్. పొలం పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇలా కాలంలో కాళ్ళు చేతులు కడుక్కుంటున్నప్పుడు ఎంతో సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చల్లటి నీళ్ళతో పొలం పనులు పూర్తి చేసుకొని కాలువలో కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అయినా పల్లెటూరులో పొలాలు కట్టుకుంటూ ఉండే హ్యాపీనెస్ వేరు. చేను కుప్ప పెట్టడానికి అయితే నీట్గా ప్లేస్ని శుభ్రం చేసాం ఫ్రెండ్స్. చూడండి ఈ ప్లేస్లో అయితే కుప్ప పెట్టబోతున్నాం. ఇది మాదే. యూట్యూబ్లో ఆడదాం వేస్తున్నామని కూడా అది అరే వేస్తున్నాం అలా కవర్ చేయ కూలీలు కూడా వేస్తున్నాయి. ఇలా ఇది జరిగి ఇక్కడికి వచ్చారన్న అంతే. వెళ్ళారా ఈ చేనంతా పరిచయం తీగా పెద్ద పల్ల ట్రెండ్ అన్న క్వాలిటీ ఇప్పుడు 2-3 ట్రెండ్ చాలండి పోతే అలా బాగాలేదు వాళ్ళు ఎక్కిదర్రా అలాగే అంటుంది ఎదురా ఏమంత ఎదిగిది అయిపోతుంది చిత్రా ఇది పోదే నెల ఎరగొట్టుకోవడానికి కానీ వెళ్ళి అక్కడ ఎక్కుద్దా దగ్గరికి వచ్చేది పొట్రా ఎలాగైతే ఎందు నీటిలోకి వచ్చేస్తే ఎత్తుకోవడానికి పంపుతుంది అన్న ప్రతి 9 ఒకరు ఉండాలి కాళ్ళు ఒకరు ఉండాలి బాగోదు. అవతల కొట్టు మీద గడేసి కాలం అంటారు రానేరా అల్లా కాలం అంటారు ఆ మూలకి ముగ్గులు వేసేసి కట్టేయండి కొట్టిన తెస్తాను. వచ్చినాడా రాము? ఓ రాము వచ్చినాడా? రాలేదా? అమ్మ కొట్టు అయిపోయింది కొట్టు అయిపోయింది
పచ్చేస్తా తిని కంటిన్యూ చేయరా పట్టు నాకు చూడే ఈ నిరికి కదా తెగిపోతాయి ఏదో కట్టడం చేయకుండా కొట్టుంటే ముడి అది ఏవో ఇందులోనే తెగింది ఏదైతే అయ్యో అది వీడియో తీరా ఇక్కడ కాల్ దిగింది వీడియో తీ నిజం వీడియో తీరా చెప్తే నీ కష్టాలు ఉంటాయని తెలియాలి కదరా